రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో చేరవచ్చిన సంఘమంతటికి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశము హోప్ ఇన్ డిస్ట్రెస్, నిరాశలో నిరీక్షణ. చాలాసార్లు నిరాశ చెందుతాం, చాలాసార్లు అనుకుంటాం నాకు ఎవరూ లేరు అనుకుంటాం, చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రాలేనేమో అనుకుంటాం, నా కుటుంబం పరిస్థితి ఎప్పుడు ఇంతేనేమో అనుకుంటాం, నా జీవితంలో ఇంకా లక్ లేదేమో, భవిష్యత్తు లేదేమో, ఏం బాగుండదేమో, ఈ సమస్యలు ఎలాగే ఉంటాయేమో అనుకుంటాం. అలాంటి టైంలో దేవుడు నిరాశలో నిరీక్షణ ఇచ్చే దేవుడు. వీ హ్యావ్ ఏ గ్రేట్ హోప్. బైబిల్ చెప్తుంది హోప్ గురించి, చాలా మాటలు చెప్తుంది. అంటే చాలా లేఖనాలు చెప్పబడినవి హోప్ గురించి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. వీ హ్యావ్ ఏ గుడ్ హోప్. మరొక భక్తుడు పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనంలో వీ హ్యావ్ ఎ లివింగ్ హోప్. మనకి సజీవమైన జీవము కలిగిన నిరీక్షణ ఉంది. మన దేవుడు మూగదేవుడు కాదు, మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు, మన దేవుడు సజీవుడు. మన దేవుడు మనం ఏ నిరాశలో ఉన్నామో ఆయన చూస్తున్నాడు. మనలో ఉన్న బాధను తీసివేసే దేవుడు. ఎందుకంటే ఆయన మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. మనకేమిచ్చాడు అంటే జీవము కలిగిన నిరీక్షణ మనకిచ్చాడు. వీ హ్యావ్ ఏ లివింగ్ హోప్. మనకి సజీవమైన నిరీక్షణ మనకిచ్చాడనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాలు మీకు బైబిల్ నుండి జ్ఞాపకం చేస్తాను. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే హోప్ లేదు, ఇంకా బయటికి వచ్చే దారులన్నీ మూసుకుపోయినవి, బయటికి వచ్చే అవకాశమే లేదు. ఏ కోసాన్ని కూడా ఒక్క 1% కూడా ఆశ లేదు. అలాంటి టైంలో దేవుడు ఎలా తన బిడ్డల్ని కాపాడుతాడో, దేవుడు ఎలా తన బిడ్డల్ని విడిపిస్తాడో, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ దేవుడు ఎలా ఇస్తాడో లేఖనాల ద్వారా మనం బలపరచబడాలి. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయేను. చాలండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆశ బొత్తిగా పోయేను. దే హ్యావ్ నో హోప్. వారికి ఆశ లేదు, వారికి ఏమాత్రం అవకాశం లేదు, బయటకు వస్తామనే ఆలోచన లేదు. ఎందుకంటే కొన్ని దినములు, సరిగ్గా చదవండి దేవుని వాక్యాన్ని, కొన్ని దినములు సూర్యుడైనను, పైన సూర్యుడు కనిపించట్లేదు, పైన నక్షత్రాలు కనిపించట్లేదు, పెద్ద గాలి మా మీద కొట్టింది, ప్రాణములతో, మేము ప్రాణాలతో తప్పించుకుంటాము అనే ఆశ మాకు బొత్తిగా పోయింది. వీ డోంట్ హ్యావ్ ఎనీ హోప్, వీ డోంట్ హ్యావ్ హోప్ ఎట్ ఆల్. ఎందుకంటే మా పరిస్థితి చాలా భయానకంగా ఉంది. మా పరిస్థితి ఎంత అంటే ఇంగ్లీష్లో అన్నాడు హరికేన్, అంటే పెనుగాలి, బీభత్సమైన గాలి. విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాను మనం చూసాం, అంతకు మించి ఒక 10 రెట్లు బహుశా అన్నాడు. అంటే అంత గాలి వీచింది, మానవుడు బ్రతకటం కష్టం, ఓడ అలా ఉండటం కష్టం, ఓడ ముక్కలు ముక్కలైపోవాలి. చివరికి చూస్తే ఈ ఓడ ముక్కలు ముక్కలైపోయింది, బద్దలైపోయింది. అలాంటి టైంలో అంటున్నాడు పౌలు భక్తుడు, ప్రయాణం చేస్తున్నాడు, ఇటలీ వెళ్తున్నాడు. ఇటలీ వెళ్తున్న ప్రయాణము చాలా భయానకంగా మారిపోయింది. మనం అర్థం చేసుకుంటే మనలో సహజంగా ఓడ ప్రయాణం చేసిన వారు ఎవరు ఉండకపోవచ్చు. ఓడ ప్రయాణము చాలా సాహసోపేతమైనది. ఆ రోజుల్లో ఓడ ప్రయాణము ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఓడ ప్రయాణం ఎంత డేంజర్ అంటే గమ్యాన్ని చేరుకుంటే పర్వాలేదు, ఒకవేళ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తే అది చాలా డేంజరస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో సముద్ర ప్రయాణము మధ్య భాగానికి వచ్చిన తర్వాత చాలా లోతుంటుంది, కొన్ని 100 అడుగుల లోతుంటుంది. ఆ లోతు గుండా కిందకి వెళ్ళాలంటే, ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. అంత భయంకరమైన పరిస్థితుల్లో కొన్ని రోజులు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే తెలుగు బైబిల్లో కూడా తర్వాత మీరు చూడండి, 14 రోజులు, 14 days, 2 వారాలు సముద్ర మధ్యలో ఉండిపోయారు, 2 వారాలు ఓడలో ఉండిపోయారు, 2 వారాలు పైన సూర్యుడు లేడు, పైన నక్షత్రాలు లేవు, కారు మబ్బులు, భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నక్షత్రం లేదు, సూర్యుడు లేడు, పెద్ద గాలి మా మీద వీచింది. ఇదిగో
ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు, కానీ నీ హృదయంలో ఉన్న గుబులు, వేదన, చింత, బాధ దేవునికి తెలుసు. ఒకవేళ నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ ఏమీ కనిపించట్లేదేమో, ఇలాంటి టైంలో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ ఆశలు లేక దారులన్నీ మూసుకుపోయిన వేళ మనకు నిరీక్షణ ఇచ్చేది యేసు మాత్రమే. ఈ అపోస్తలుల కార్యములు 27, 20, 21 వచనాల్లో మనం అదే చూసాం. చాలా వేదనలో ఉన్నారు. ఈయన ఒక్కడే కాదు, పౌలుతో పాటు ఆ ఓడలో 276 మంది ప్రయాణం చేస్తున్నారు. ఆ 276 మంది కూడా భయపడుతున్నారు. అయ్యా, మా పరిస్థితి ఏంటయ్యా? అసలు మేము ఒడ్డుకు చేరతామా? గమ్యానికి మేము చేరుకుంటామా? మా కుటుంబ సభ్యుల్ని మళ్ళీ మేము చూడగలమా? మా బంధువులు మేము చూడగలమా? ఎలా మేము బయటికి రావాలి? వేర్ ఈస్ హోప్? మాకు లైఫ్ బోట్స్ ఉన్నాయి, కానీ ఆ లైఫ్ బోట్స్ మాకేమీ లైఫ్ ఇవ్వవు. అంత బీభత్సమైన పెనుగాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు బహుశా 14 రోజులు, ఒకరోజు వెయిట్ చేస్తాం, 2 రోజులు వెయిట్ చేస్తాం, 3 రోజులు వెయిట్ చేస్తాం, 14 రోజులు అలాగే ఏ ఆశలు లేకుండా అన్నాడు. ఇక్కడ 21వ వచనంలో ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయేను. మాకేమీ ఆశ లేదు, ఇంకా ఆశ అంతా బొత్తిగా పోయింది. అలాంటి టైంలో ఫిజికల్గా, మెంటల్గా బాగా ఎగ్జాస్ట్ అయిపోతారు. సమస్యలన్నీ ఒకవేళ 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి ఒక గడ్డు బండ సమస్య మీరు ఫేస్ చేస్తూ ఉంటే చాలా కష్టం, దాన్ని భరించడం చాలా కష్టం. హృదయం బాగా బరువు అయిపోతుంది, బాగా వేదనగా ఉంటుంది. ఇలాంటి టైంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ధ్యానం చేస్తున్న అంశము నిరాశలో నిరీక్షణ. హోప్ ఇన్ డిస్ట్రెస్. మనకి మన సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది. నా కుటుంబంలో సమాధానం దేవుడిస్తాడా? నా కుటుంబంలో ఐక్యత దేవుడిస్తాడా? నా కుటుంబంలో అందరం మేము సంతోషంగా ఉంటామా? నా కుటుంబంలో ఆర్థిక సమస్యల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడా? నా కుటుంబ పరిస్థితుల్లో దేవుడు మార్పు తీసుకొస్తాడా? నాకేమైనా భవిష్యత్తు ఉందా? దేవుడు నాకేమైనా ఉద్యోగం ఇస్తాడా? ఆత్మీయంగా నేను బలపడతానా? ఈ పాపంలో ఇలాగే కూరుకుపోతానా అని చాలాసార్లు మనం కురింగిపోతుంటాం. కానీ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు, నిరాశలో నిరీక్షణ ఉంది. హోప్ ఇన్ డిస్ట్రెస్. వీరికి ఆశ ఏమీ లేదు, ఇక్కడ ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ లేదు. ఆశ బొత్తిగా పోయింది, ఎగ్జాస్ట్ అయిపోయారు. అంటే దే వర్ టైర్డ్. ఇక ఎంతకాలం? ఇక ఇక్కడే చనిపోతామేమో, సముద్రంలోనే మా ప్రాణాలు కోల్పోతామేమో, మా బంధువులు వచ్చి మాకు ఏమైనా చేయాలని చేయలేరేమో, ఎక్కడున్నామో కూడా తెలియదేమో. అలాంటి టైంలో దేవుడు పౌలుని దర్శించాడు. దేవుడు నిరాశలో ఉండే బిడ్డల్ని బలపరిచేవాడు, నిరాశలో కృంగిపోయిన వారిని ఆదరించే దేవుడు. ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని, నేను ఒక్కడనే ఉన్నాను, నా బాధలన్నీ నేనే పడుతున్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీతో దేవుడున్నాడు. బైబిల్ తీసి చూడండి, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. దేవుడు మాట్లాడే దేవుడు. గాడ్ ఈజ్ అ గాడ్, వన్ హూ స్పీక్స్ టు us. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. దేవుడంట ఒక దూతను పంపించాడంట. చూడండి 22వ వచనం చూడండి. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. అబ్బబ్బా, ఎంత గొప్ప ఆదరణ! ఒక హోప్ వచ్చింది. ఇందాక సర్వే మీకు చెప్పాను, ఆ ఎలుకలు 3 ఎలుకల్ని బయటికి తీసుకొస్తే వాటికి ఒక హోప్ వచ్చింది, ఎప్పటికైనా మా ఓనర్ గారు మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఇక్కడ కూడా హోప్ లేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, చూడండి, ఇదిగో ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నానని దేవుడు ఒక దూతను పంపించాడు. చూడండి 23వ వచనం చూడండి. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, ఫియర్ నాట్. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు, ఏ విషయంలో భయపడుతున్నారో నాకు తెలియదు, ఏ విషయంలో ఆందోళన చెందారో నాకు తెలియదు, ఏ విషయంలో మీరు కృంగిపోయారో నాకు తెలియదు, కానీ దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి. పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు వెళ్ళి చెప్తున్నాడు, ఓ 276
ఓడలో ఉన్న ప్యాసింజర్స్, ఓ ప్రయాణికులారా ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుని దూత వచ్చింది. దేవుని దూత నాతో మాట్లాడాడు, ఈ రాత్రి నన్ను దర్శించాడు, నన్ను బలపరిచాడు. ఇదిగో మీరు ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే అన్నాడబ్బా. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. 22వ వచనం లాస్ట్ లైన్లో, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. ఎంత గొప్ప ఆదరణ! ఒక్క మాట దేవుడు మాట్లాడితే మనలో ఉన్న బాధ పోతుంది, మనలో ఉన్న వేదన పోతుంది, మనలో ఉన్న చింత పోతుంది. దేవుడు మాట్లాడితేనే మనలో ఆదరణ. ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను ఎవని వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. చాలాసార్లు అనుభవపూర్వకంగా సేవలో ఉన్న కుటుంబం మాది, అంత కలిగిన కుటుంబం మాది, బాగా దేవుడు నలిపిన కుటుంబం మాది, తినటానికి తిండి లేని కుటుంబం మాది, తాగటానికి నీళ్లు లేని కుటుంబం మాది, అనేక సమస్యలు గుండా వచ్చాము. 35 సంవత్సరాల సేవా పరిచర్య కుటుంబం మాది. ఎన్నో సమస్యలు, వేసుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, విజయవాడ వచ్చినాక అద్దె కట్టడానికి అద్దె లేకపోతే మా సామానంతా తీసి రోడ్డు మీద విసిరారు ఇక్కడే గుణదల్లో. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన నిరాశలో నిరీక్షణ ఇచ్చే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు. అన్నాడు, ఓడకే గాని మీలో ఎవరిని ప్రాణమునకు హాని కలగదు. దేవుడు ఎప్పుడూ కూడా మనం అలా నిరాశలో ఉండిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. మనం అలా డిప్రెషన్లో ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. అదే పెయిన్, యాగనీ, సారోలో రోజులు తరబడి నువ్వు ఉండిపోవాలని దేవుడు ఎన్నడూ కోరుకోడు. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యూ. అందుకే అంటాడు ఇర్మియా ప్రవక్త 29వ అధ్యాయం ఇర్మియాలో 11వ వచనంలో, ఆయనకు సమాధానకరమైన ఉద్దేశములే కలవు కానీ హానికరమైన ఉద్దేశములు ఆయనకు లేవు. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ. దేవుడు ఎప్పుడు కూడా హాని చేసే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, డిప్రెషన్లో ఉన్నప్పుడు బాధతో మాటలు వస్తాయి, వేదనలో ఉన్నప్పుడు బాగా బర్స్ట్ అయిపోతాం. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు పట్టించుకోవడం ఏంటి, దేవుడు నా ప్రార్థన వింటలేదా, నా కన్నీరు దేవుడు చూడలేదా, ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి, నా ప్రార్థనకి దేవుడు ఆన్సర్ ఇవ్వడా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట్లాడే దేవుడు. అదే చూసాము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనంలో, నేను ఎవని వాడనో, ద లార్డ్ హూమ్ ఐ సర్వ్, ద లార్డ్ హూమ్ ఐ ఫాలో, ద లార్డ్ హూమ్ ఐ బిలాంగ్ టు. నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత నాతో మాట్లాడింది. ఏమంటుందంటే, పౌలా భయపడకుము. నేను కాదు, ఇవి నా మాటలు కాదు, దేవుడు మీతో స్పష్టంగా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఫియర్ నాట్. ఏ సమస్య అయినా, ఎంత బండలాంటి కొండలాంటి సమస్య అయినా, ఒకవేళ కన్నీటి వలయంలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ లోపల కుమిలిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఎవరితో చెప్పుకోలేకపోతున్నావేమో, ఫియర్ నాట్. దేవుడు నిన్ను ఆదరిస్తున్న దేవుడు. అందుకే ఫస్ట్ పాయింట్గా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఏ ఆశలు లేక దారులన్నీ మూసుకుపోయిన వేళ మనకు నిరీక్షణ ఇచ్చేది యేసు మాత్రమే. దారులన్నీ మూసుకుపోయినాయి. ఇక్కడ చదివాము కదా 21వ వచనం, ఎంత అద్భుతమైన మాట. ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయేను. ఆశ పోయింది. అలాంటి టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అపోస్తలుల కార్యములు 27:25, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. నీ సమస్యలో, నీ బాధలో నువ్వు నమ్మాల్సింది ఎవరినంటే దేవుణ్ణి. మనుష్యులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, నా దేవుడున్నాడు, నేను ఎంత బాధపడుతున్నానో నా దేవుడు చూస్తున్నాడు, నా దేవునికి అంతా తెలుసు, నా దేవునికి తెలియకుండా నా హృదయంలో ఏమీ లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో ఆయన మన బాధను చూసే దేవుడు. ధైర్యం తెచ్చుకోండి, ఇదిగో దూత చెప్పిన ప్రకారము నేను నమ్ముచున్నాను. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఏ ఆశలు లేక దారులన్నీ మూసుకుపోయిన వేళ మనకు నిరీక్షణ ఇచ్చేది యేసు మాత్రమే. రెండవది, నేను చాలా త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను, ఫైండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము నుండి ఆదరణ పొందుకోండి.
చాలాసార్లు సమస్యలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తూ ఉంటాం, ఎలా బయటికి రావాలి, ఏ విధంగా బయటికి రావాలి, దీని నుంచి నేను ఎలా గట్టెక్కాలి అని అనేక విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మన ఆలోచనల వల్ల మనకి షుగర్, బీపీ పెరుగుతుంది, కానీ మన సమస్య నుంచి విడుదల రాదు. మనం చేయాల్సింది ఏంటంటే ఫైండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము నుండి ఆదరణ పొందుకోండి. దేవుడు ఇక్కడ మాట్లాడాడు 22, 23 వచనాల్లో. దేవుడు మాట్లాడేవాడు ఎట్లా మాట్లాడతాడు? లేఖనాల ద్వారా మాట్లాడతాడు. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. చాలండి, ఎంత అద్భుతమైన మాట. వీ హ్యావ్ ఏ గ్రేట్ హోప్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుణ్ణి డైరెక్ట్గా చూడాల, మనం పరలోక రాజ్యం చూడాల, యేసు ప్రభు శిలువలో చనిపోయాడు మనం చూడాల, ఏమీ చూడాల. మనకి ఒకటి ఉంది, ఆయన వాక్యము మనకి నిరీక్షణ ఇస్తుంది. లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుతుంది. ఎవరితో అన్నా చెప్పుకున్నా నిన్ను సూటిపోటి మాలతో ఇంకా దెప్పిపొడుస్తారు, ఇంకా నిన్ను బాధ పెడతారు, నీకు ఇలాగే జరగాలని కోరుకుంటారు లోపల. మనుషులు అలా ఉంటారు, కానీ దేవుడైతే నీకు లేఖనాల ద్వారా ఆదరణ ఇస్తాడు. ఉదయకాలం లేచి వాక్యం చదవండి. చాలాసార్లు నేను డిస్కరేజ్మెంట్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, నేను బెంగళూరులో 4 సంవత్సరాలు ఉన్నాను. బాగా హోమ్ సిక్ ఫీల్ అయ్యేవాడిని. ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఇంట్లో నుండి. ఆ టైంలో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని. సపోటా తోటల్లోకి వెళ్ళిపోయి రోజంతా అక్కడ గడిపేవాడిని, ప్రార్థనలో గడిపేవాడిని. ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఒక పిచ్చోళ్ళలాగా, పిచ్చి పట్టినట్టుగా, అంటే వాక్యమే కేంద్రంగా ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండేవాడిని. దేవుడు వాక్యం ద్వారా ఎంతో ఆదరించాడు. ఎలా సేవ చేయాలో తెలియదు, ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియదు. నేను సిగ్గుపడుతూ ఉండేవాడిని, మాట్లాడటం నాకు రాదు, వాక్చాతుర్యం లేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఇలాంటి నన్ను దేవుడు వాడుకుంటాడా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నన్ను దేవుని వాక్యం నన్ను బలపరిచింది. నిన్ను బలపరిచేది దేవుని వాక్యం. 119వ కీర్తన 50వ వచనంలో ఒక మాట రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని వాక్యం ఏమిస్తుందంటే నీకు నెమ్మదిస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ లేదు ఈ రోజుల్లో చాలామందికి. ఫ్యామిలీలో వన్నెస్ లేదు చాలామందికి. ఏ కుటుంబం చూసినా గలిబిలే. బయటికి మంచిగా కనిపిస్తాం అందరం ఫ్యామిలీగా, ఫ్యామిలీ ఫోటో దిగుతాం, కానీ కుటుంబంలో, ఇంట్లో, హాల్లో, డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో ఒక సమస్య. మన గృహాల్లో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య. ఫ్యామిలీలో ఈ రోజుల్లో వన్నెస్ లేదు, యూనిటీ లేదు. దానివల్ల చాలాసార్లు కృంగిపోతున్నాం. ఏంటి నా కుటుంబం ఇలా అయిపోయింది, నా కుటుంబంలోని పరిస్థితులు ఏంటి ఇలా అయిపోయినాయి అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే రెండవది, లేఖనాల నుండి ఆదరణ. 119వ కీర్తన 147వ వచనాన్ని చూస్తే, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేని మీద ఆశ పెట్టుకున్నా మన ఆశలన్నీ వమ్మైపోతాయి. దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. లార్డ్, మై హోప్ ఈస్ ఫౌండ్ ఇన్ యువర్ వర్డ్. నీ వాక్యంలోనే నాకు నిరీక్షణ, నీ వాక్యంలోనే నాకు ఆశ అంటున్నాడు ప్రభువా. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుడు ఆయన మాటిస్తే, వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. మాటిస్తే మాట నిలుపుకుంటాడు. ఎన్నడూ ఆయన మాట తప్పడు. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు అంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టాడు. నాన్నగారు, అమ్మగారు గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ లెక్చరర్, గవర్నమెంట్ టీచర్, 2 ఉద్యోగాలు విడిచిపెట్టినప్పుడు దేవుణ్ణి అడిగారంట, అయ్యా 3 పిల్లలు, 3 మగపిల్లలు, చిన్న పిల్లలు, వారిని ఎలా పోషించాలి, వారిని ఎలా నడిపించాలి, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితేనే మాకు ఆదరణ అని అడిగితే దేవుడిచ్చిన ఆదరణ, దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే అన్నోదకమును, పోషణమును, పోషణ ఆధారమును నేనే. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చిన మరొక వాగ్దానం ఏంటంటే ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనంలో, కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. దేవునిలో డబుల్ మైండ్ ఉండదు. దేవునిలో లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. దేవుని వాక్యం డైరెక్ట్గా నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం నిన్ను తట్టి లేపుతుంది. దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది. దేవుని వాక్యం అప్లిఫ్ట్ చేస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎలాంటి సమస్యలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో,
ఈ ఉదయకాల సమయంలో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనకాడు అంటాడు 71వ కీర్తన 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఇప్పుడు వరకు ఆయన మనల్ని నడిపించలేదా? చిన్నప్పటి నుంచి బాల్యం నుండి ఇన్ని సంవత్సరాలు ఆయన మనల్ని పోషించలేదా? సహాయం చేయలేదా? ఉద్యోగాలు ఇవ్వలేదా? ఎన్నో కార్యాలు చేయలేదా? ఇక ముందు కూడా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. మై హోప్ ఈజ్ యూ లార్డ్. నువ్వు ప్రభువా. ఇవన్నీ కారు మబ్బులు ఉండొచ్చు, ఇవన్నీ చిమ్మ చీకట్లు ఉండొచ్చు, ఇవన్నీ పెనుగాలి రావచ్చు, వచ్చేసేయండి. అపోస్తుల కార్యంలో వచ్చేస్తే చూడండి 3వ పాయింట్గా మనం ముందుకెళ్తున్నాం. 3వది చిమ్మ చీకటి, కారు మబ్బులు, ఏ ఆశ లేని బ్రతుకులో నిరీక్షణ కేవలం మన యేసే. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 27వ వచనం, 14వ రాత్రి వచ్చినప్పుడు, అబ్బా 14 days, ఎంత బాగా కంటిన్యూస్గా 3 రోజులు మనకి న్యూస్ చెప్పారు. మోంతా తుఫాన్ 3 రోజులు ఉంటుంది, 4వ రోజు మళ్ళీ మావులే. 3 రోజుల్లో ఉంటుందని చెప్పి మనం 3 రోజులు సెలవులు ఇచ్చేసారు. మనకు ఒకటి తెలుసు ఏంటంటే 4వ రోజు నుంచి మళ్ళీ యథావిధిగా ముందుకెళ్తాం. ఇక్కడ వీరికి ఏమీ తెలియదు, వీరికి ఫ్యూచర్ ఏం తెలియదు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో 14 days అయిపోయింది, 14 రోజులు ఏడుస్తూనే ఉన్నారు. ప్రాణం అరచేతుల్లో పెట్టుకున్నారు, ప్రాణం గుప్పిట్లో పెట్టుకున్నారు. 14వ రాత్రి చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి 29వ వచనం చూడండి. 29వ వచనం, రాతి తిప్పలు గల చోట్ల పడుదునేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి, ఇప్పుడు చూడండి ఎప్పుడు తెల్లవారునా అని, బా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, దాని గుండా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. రాత్రంతా ఏడ్చి 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 ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవారికి అర్థమవుతుంది. ఇది కొన్నిసార్లు రాత్రంతా ఉంటుంది బాధ, రాత్రంతా ఏడుస్తాం, రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుంటాం, పడుకుని అలా ఏడ్చుకుంటూ ఆలోచించుకుంటూ పడుకుంటాం. రాత్రంతా ఒకవేళ నీ కన్నీరు ఉందేమో. ఇక్కడ వారు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. 14 రోజులు అయిపోయింది. ఎప్పుడు తెల్లవారుతుందా అని వారు కాచుకుని ఉన్నారంట. చిమ్మ చీకటి, కారు మబ్బులు, ఏ ఆశలు లేని బ్రతుకులో నిరీక్షణ కేవలం మన యేసే. ఇక్కడ ఏ నిరీక్షణ లేదు, కానీ చిమ్మ చీకటి, కారు మబ్బులు. దేవుడు మాట్లాడాడు, వారు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు తెల్లవారుతుందా. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రాత్రంతా బాధలో ఉన్నారేమో, పెయిన్ యాగనీ గుండా వెళ్తున్నారేమో. 30వ కీర్తన 5వ వచనంలో, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంత్రం ఏడుపు వస్తూ ఉంటుంది, అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి, సమస్యలన్నీ లిస్ట్ అంతా గుర్తు వస్తూ ఉంటుంది. ఆ ఏడుపు వచ్చేస్తుంది, రాత్రంతా ఉంటుంది, ఉదయమున సంతోషం. నేను కూడా చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్ గుండా నేను వెళ్ళాను. రాత్రి ఏడ్చుకుంటూ పడుకునేవాడిని, దేవునితో మాట్లాడుతూ 2:30-3 వరకు ప్రార్థన చేసుకుంటూ అలా పడుకునేవాడిని. ఉదయకాలం లేస్తే మళ్ళీ తిరిగి దేవుడు నూతన శక్తిని ఇచ్చేవాడు. ప్రైజ్ ద లార్డ్. నిరాశలో నిరీక్షణ అయిన దేవుడు. అదే చూడండి దావీదు కీర్తనలు 6వ అధ్యాయము 6వ వచనం, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. అబ్బా ఎంత బాధ లేకపోతే ఇలా మాట్లాడతాడు. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని వెళ్ళిపోతుంది, అంతగా కన్నీరు కారుస్తున్నాడు, అంత వేదన ఉంది ఆయనకి. ప్రతి రాత్రి నాకు కన్నీరే, ఇదిగో నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది, నా కన్నీళ్ళ చేత నా పరుపు నిండిపోయి తేలుతుంది, అంతగా నాకు ఆవేదన. ఏ విషయం దుఃఖపడుతున్నారు? ఏ విషయం దేవుని పాదాలు పట్టుకుంటున్నారు? ఏ విషయం దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు? ఏ విషయం నిద్ర పట్టగా రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుంటున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చేసేయండి. అదే అపోస్తుల కార్యములో 27వ అధ్యాయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, దేవుడు వారిని బలపరుస్తున్నాడు. చూడండి 33వ వచనం, తెల్లవారిందంట. అంత అద్భుతమైన సంగతి. రాత్రి ఎప్పుడు వారికి చిమ్మ చీకటే, తెల్లవారింది. చూడండి 33వ వచనం, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక
ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 14 days వారికి ఫుడ్ లేదంట. 14 రోజులు. ఆలోచించండి ఒకసారి. యాక్సిడెంట్ అయిపోయింది, మధ్యలో మిగిలిపోయారు, ఏమీ లేని పరిస్థితి, సముద్రంలోకి పడేశారు సామానంతా, వారికి తినడానికి కూడా చాలా తక్కువ ఉంది. 14 రోజుల నుంచి నిద్రాహారాలు లేవు, తిండి తిప్పలు లేవు, తాగటం లేదు, తినటం లేదు. ఇప్పుడు పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మనం బయటికి రాబోతున్నాం, మీరు ఉపవాసంతో ఇలాగే ఉన్నారు, ఆహారం పుచ్చుకోండి. ఇంకో మాట అన్నాడు, కిందకు రండి. ఎంత అద్భుతమైన మాట. 34వ వచనం 3వ లైన్లో, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో అబ్బబ్బా ఎవని తల నుండి ఒక్క వెండ్రుక అయినను నశింపదు. అబ్బా ఎంత గొప్ప దేవుడండి. మీ తల వెండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడకుడి. మీ ఒక్క తల వెంట్రుక కూడా ఏ హాని జరగదు. అందరూ సేఫ్గా గమ్యాన్ని మీరు రీచ్ అవుతారు. నిరాశలో ఉన్న మీకు దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు. మీరు గట్టెక్కుతారు, మీరు ఒడ్డుకు చేరుకుంటారు, ఈ సమస్య నుంచి మళ్ళీ బయటకు వస్తారు. మన పరిస్థితులు ఎప్పుడూ ఇలా ఉండవు, మనకు దేవుడు ఉన్నాడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, ఇదిగోండి మీరు ఆహారం పుచ్చుకోండి, ఎవని తల నుండి ఒక్క వెంట్రుక కూడా నశింపదు. చిమ్మ చీకటి కారు మబ్బులు ఉన్న టైంలో నిరీక్షణ ఇచ్చేవాడు దేవుడు. 143వ కీర్తన 8వ వచనంలో కూడా మాట చూద్దాం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. రాత్రంతా ఏడ్చుకొని పడుకుంటే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ యందు ఆయన యందు మనం నమ్మిక ఉంచితే ఉదయమున దేవుని కృపా వార్త ఆయన మనకి వినిపింపజేసే దేవుడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, వారు వెళ్ళారంట, మళ్ళీ వచ్చేసేయండి. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిది. 14 రోజులైపోయింది, డిప్రెషన్లో ఉన్నారు, కారు మబ్బులు, చిమ్మ చీకటి, ఏ ఆశ లేదు, ఆశ బొత్తిగా పోయేను. అలాంటి టైంలో వారు ఏం చేశారంటే దేవుడు వారితో మాట్లాడాడు, ఇదిగో ఒక్క వెంట్రుక కూడా నశింపదు, ఇదిగో నేను సేవిస్తున్న దేవుడు మనల్ని విడిపిస్తాడు, భయపడద్దు అని దేవుడు నాతో మాట్లాడాడని పౌలు చెప్పినప్పుడు వారందరూ ఆహారం పుచ్చుకున్నారంట. చూడండి 37వ వచనంలో, ఓడలో ఉన్న మేమందరం ఎంతమంది? 276. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవునికి ప్లాన్ ఉంటుంది. మీరు 27వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందరూ దొంగలు, అందరూ తప్పుడు పనులు చేసిన వారు. దీంట్లో చెరసాలకి, జైలుకి తీసుకెళ్తున్నారు. ఇక్కడి నుంచి రాజమండ్రి జైలుకి పోలీసు వాళ్ళు ఎలా పోలీస్ వ్యాన్లో తీసుకెళ్తారో, ఓడలో ప్రిజనర్స్ని, అంటే చెరసాలలో పెట్టాల్సిన వాళ్ళందరినీ, దొంగలందరినీ కూడా ఓడలో తీసుకెళ్తున్నారు. వీళ్ళేం మంచివారు కాదు. 276 మందిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటంటే మెయిన్ పౌలు ఆ ఓడలో ఉన్నాడు. మనం దేవుని కలిగి ఉన్న వారం, మనం ఆయన్ని వెంబడిస్తున్న వారం, ఆయన కొరకు మనం జీవిస్తున్నాం కాబట్టి మనలను బట్టి మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు, మనలను బట్టి మన కుటుంబాన్ని ఆయన దేవుడు విడిపిస్తాడనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 38వ వచనంలో, వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. కొన్నిసార్లు తేలిక చేయాలి, కొన్నిసార్లు ఎక్కువ బరువు మోస్తున్నావేమో, ఎక్కువ ప్రెషర్ ఉందేమో, ఎక్కువగా సైకలాజికల్ టెన్షన్ ఉందేమో, మనం చేయాల్సింది ఏంటంటే తేలిక చేయాలి. భారం అంతా 55వ కీర్తన 22వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనం మోస్తూ ఉంటాం, నేను అది చేయాలండి, ఇది చేయాలండి, అమ్మో ఇది చేయాలనుకుంటున్నానండి, చేయలేకపోతున్నాను. మనం ఏమీ చేయలేము, మనం నిస్సహాయులము, మనం బలహీనులము. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు నేను బలవంతు, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. ఎందుకంటే నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. మనం ఒక్కరమే ప్రయాణం చేయట్లేదు. ఈ ఓడ ప్రయాణంలో మనతో పాటు పౌలుతో ఉన్న దేవుడు, మనతో పాటు దేవుడు ఉన్నాడు. గమ్యం చేరుకునే వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. మనల్ని అట్లా మధ్యలో విడిచిపెట్టాడు. సముద్రంలో అపాయం వచ్చి మునిగిపోయేలాగా ఆయన మనల్ని చేయడు. ఆయన ఎప్పుడు హ్యాండ్ ఇచ్చే దేవుడు కాదు, ఆయన నట్టేట ముంచే దేవుడు కాదు. ఆయన చేయి పట్టి గమ్యం చేరుకునే వరకు కూడా ఆయన నడిపించే దేవుడు. చూడండి 44వ వచనం, కమ్మ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని నీవు ఆజ్ఞాపించెను. ఈలాగు
అందరూ తప్పించుకొని దరి చేరిరి. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! నిరాశలో నిరీక్షణ ఇచ్చే దేవుడు. నువ్వు దరి చేరే వరకు, నువ్వు గమ్యం చేరే వరకు, నీ సమస్యల వలయం నుండి, నిరాశ, నిస్పృహ, బాధ, వేదన, చింత, దుఃఖం నుండి బయటికి వచ్చే వరకు కూడా ఆయన నీతో ఉంటాడు, నిన్ను విడిచిపెట్టాడు. 42వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తనలో బాగా వేదనలో ఉన్నాడు, కృంగిపోతున్నాడు. ఐఎమ్ క్రయింగ్ లార్డ్, నాకు వేదన ఎక్కువైపోయిందయ్యా, నేను కన్నీరు కారుస్తున్నానయ్యా. 3వ వచనం చూడండి, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. ఏం చేశాడయ్యా మీ దేవుడు? యేసు ప్రభు నమ్ముకున్నావుగా, యేసు ప్రభు కార్యాలు చేయాలిగా, ఏ కార్యాలు చేయలేదే మీ దేవుడు అని చాలామంది అంటూ ఉంటారు, వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. నాకు ఫుడ్ ఏంటంటే నా కన్నీరే. నేను నాలుక తడుపుకోవాలన్నా, పెదాలు తడుపుకోవాలన్నా నాకు కన్నీరే నాకు ఆహారం. రాత్రంతా నేను ఏడుస్తున్నాను అన్నాడు. 7వ వచనం చూడండి, 7వ వచనం చూడండి, నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అలలు వలె సమస్యలు, అలలు వలె బాధలు, వేదన పొంగి పొర్లుతూ ఉంది. ఐ డోంట్ హ్యావ్ పీస్, నాకు నెమ్మది లేదు, నాకు సుఖం లేదు, బ్రతుకుతున్నాను కానీ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ అని ఒకవేళ అనుకుంటున్నావేమో. 9వ వచనం చూడండి, ప్రభువా నన్ను ఎందుకు మర్చిపోయావు ప్రభువా అంటున్నాడు. కావున నీ వేళ నన్ను మరచి ఉన్నావు. లార్డ్ ఐ ఫీల్ ఫర్గాటెన్. దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుని నేను గుర్తులేనేమో, నా బాధలు దేవునికి తెలియదేమో, నా బాధలు దేవుడు మర్చిపోయాడేమో అని ఒకవేళ అనుకుంటున్నావేమో. దేవునికి మతి మరుపు లేదు. దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. ఆయన సర్వజ్ఞాని. ఆయన నీకు తలంపు పుట్టక మునిపే ఆయన తెలుసు. గాడ్ నో ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అంటున్నాడు. ఇక్కడ చాలా కృంగిపోయాడు చూడండి. 42వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు తన ప్రాణముతో, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. కృంగిపోయి ఉన్నారేమో, తొందరపడుతూ ఉన్నారేమో, బాధతో ఆవేదనతో ఉన్నారేమో, గుండె బరువెక్కిన పరిస్థితుల్లో ఉన్నారేమో. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఆయన యందు నిరీక్షణ ఉంచితే ఎంత గొప్ప ఆదరణ తెలుసా? 6వ వచనం చూడండి, ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో ఎత్తైన పర్వతం, 8,000 అడుగుల ఎత్తులో ఉండే పర్వతం ఏంటో తెలుసా? హెర్మోన్ పర్వతం. అతి చిన్న పర్వతం ఏంటో తెలుసా? మిస్సారు పర్వతం. అంటే నేను ఎంత ఎత్తైన స్థితిలో ఉన్నా, ఎంత లోతులా దిగజారిపోయి పడిపోయి ఉన్నా, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఎత్తైన స్థితిలో నువ్వు ఉన్నా అక్కడ ఉంటాడు. నువ్వు బాగా కృంగిపోయి ఇన్ ద డెప్త్స్ అండ్ డీప్ అండ్ డెప్త్స్ సారో, పెయిన్, యాగనీ ఉన్నా, నీ ఆవేదనలో కూడా దేవుడు ఉంటాడు. ఎత్తైన స్థలముల్లో ఉంటాడు, కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా ఉంటాడు. అలంకారం ప్రాయంగా మాట్లాడుతున్నాడు, పోయిటికల్ లాంగ్వేజ్. ఇదంతా పోయిట్రీ అంటే పోయిటికల్గా మాట్లాడుతున్నాడు. హెర్మోను పర్వతం దగ్గర నాతో ఉంటాడు దేవుడు. నేను కృంగిపోయిన పరిస్థితుల్లో మిస్సార్లో కూడా నా దేవుడు నాతో ఉంటాడు. నాకు ఇంకేమీ వద్దు. 1వ వచనం ఇప్పుడు చదవండి. నాకేమొద్దు, నాకు ఇది కావాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఐ వాంట్ మోర్ ఆఫ్ యు లార్డ్. ఈ సమస్యల నుంచి బయటికి రావాలంటే మన ప్లాన్స్ ఏవి పనిచేయవు. పేపర్ మీద రాస్తాం, కొట్టేస్తాం, మరొక పేపర్ తీస్తాం, ఫోన్ చేస్తాం వాళ్ళకి వీళ్ళకి, ఏది అవ్వదు మనకి, మన వల్ల కానే కాదు. ఒకటి చేయాలి, ఐ వాంట్ మోర్ ఆఫ్ యూ. దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పి ఎలా అయితే నీటి వాగుల కొరకు అరణ్యంలో తిరుగుతూ ఉంటుందో, యాజ్ ద డేర్ ప్యాంటెడ్ ఫర్ ద వాటర్, ఈ డేర్ లేకపోతే దుప్పి ఎలా నీటి వాగుల కోసం, అరణ్యంలో నీరు ఉండదు, ఆ నీటి కోసం ఎలా ఆశపడుతుందో, ప్రభువా నా ఆశ ఒకటే, నిరాశలో ఉన్నాను, ఐ వాంట్ యూ. నువ్వు నాకు ఉంటే చాలు ప్రభువా. దుప్పి ఎలా ఆశపడుతుందో, నేను నీ కోసం, నాకు దాహం వేస్తుంది, తృష్ణ కొనుచున్నాను, నీ కొరకు నేను ఆశపడుచున్నాను. నువ్వు నాకు ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు.
నా చేయి పట్టుకొని నువ్వు నడిపిస్తే చాలు ప్రభువా అని ఎప్పుడైతే దేవునికి మన జీవితాలను అప్పగించుకుంటామో ఆయన మనల్ని నడిపించే దేవుడు. 73వ కీర్తన 23వ వచనంలో, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుడు మన కుడి చేయి పట్టుకున్నాడంట. అందుకే మనం క్షేమంగా వెళ్ళగలం, ఆ సమస్య నుంచి బయటకు రాగలం, ఆ ఆవేదన నుంచి బయటకు రాగలం. ఆయన కుడి చేతిలో ఉన్నాం, మనం ఆయన గ్రిప్పులో మనం ఉన్నాం. అందుకే అంటున్నాడు 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కర్లేదు. ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు, ఆయన ఒక్క మాట చాలు ఆదరణ ఇస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, అది కుటుంబ పరిస్థితులు కావచ్చు, కొన్ని చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, చాలా సంవత్సరాల తరబడి నువ్వు పడుతున్న ఆవేదన కావచ్చు, లోపల బాగా కుమిలిపోయి ఎగ్జాస్ట్ అయిపోయావేమో. నాకు చాలా నచ్చిన మాట అపోస్తలుల కార్యం ఇందాక మనం చదివిన మాట 27:20లో, నా ప్రాణము పోతుందేమో, నాకు ఆశలు బొత్తిగా పోయేను, కానీ దేవుని ఆదరణ మనల్ని ధైర్యపరుస్తుంది. మనం ధ్యానం చేసిన అంశము, నిరాశలో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన చాలినవాడు. మీకు 3 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది, ఏ ఆశలు లేక దారులన్నీ మూసుకుపోయిన వేళ మనకు నిరీక్షణ ఇచ్చేది యేసు మాత్రమే. రెండవది, ఫైండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము నుండి ఆదరణ పొందుకోండి. మూడవది, చిమ్మ చీకటి కారు మబ్బులు, ఏ ఆశ లేని బ్రతుకులో నిరీక్షణ కేవలం మన యేసే. 14 రోజులు అలా పడున్నారంట సముద్రంలో, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తారంట. అలాంటి టైంలో దేవుడు మాట్లాడాడు, ఆహారం పుచ్చుకున్నారు, సంతోషంగా గమ్యాన్ని చేరి దేవుని స్తుతించారు. పౌలు ద్వారా ఆ జీవితాల్లో మార్పు కలిగింది. నిన్ను గమ్యాన్ని చేర్చేవాడు ఆయన, నీ కన్నీటిని చూసేవాడు ఆయన, నీ కుటుంబ పరిస్థితులు చూసేవాడు ఆయన, నీ యోగక్షేమాలు పట్టించుకునేవాడు ఆయన, నీకు